దిస్ రూపీ హియర్. మనము ఫస్ట్ పార్ట్‌లో అంటే మీ మామూలుగా క్రిమినల్ సైకాలజీ గురించి అండ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి చెప్పినా గదా మీకు. ఫస్ట్ పార్ట్‌లో మనం ఏం కవర్ చేసుకున్నామంటే మామూలుగా ఎట్లాంటి క్రైమ్స్ ఇన్వాల్వ్ అయితే ఎందుకు సైకోపాత్స్‌ని జైల్లో బెడతారు. అండ్ ముందు జరిగే ప్రాసెస్ ఏంటి? మామూలుగా అంటే ఏమంటారు ఎమికబుల్ వేలా పోతే అగ్రిమెంట్స్ సిగ్నేచర్ చేయడము ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ అట్లా కాకపోతే ఆఫ్టర్ దట్ జైల్లో పెట్టిన తర్వాత ఎట్లాంటి ఆర్డర్స్ వేస్తారు, ఏంది, ఎట్లా వర్కౌట్ అవుతుంది జైల్ సిస్టంలో అనేది మొత్తం ఫస్ట్ పార్ట్లో చెప్పినా కదండి. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏంటంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బిగ్ వీడియో, మోస్ట్ ప్రాబబ్లీ 15 minutes కంటే ఎక్కువ ఉండదు. అండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పార్టే బాగా పెద్దగా ఉంది. సెకండ్ పార్ట్ ఏంటంటే వాట్ ఆర్ ది రూల్స్ అప్లైడ్ ఇన్ ది కోర్ట్ సిస్టమ్ అండ్ ది జైల్ సిస్టమ్ యాజ్ వెల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కోర్టులో జడ్జి మామూలుగా అరెస్ట్ చేస్తారు కదా, వాళ్ళని చేసినప్పుడు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళని ఒక వ్యాన్లో తీసుకుపోతారు. మొత్తం కవర్ ఉంటుంది, ఎవరికి కనిపించదు. తర్వాత కిందికి దింపుతారు. దింపిన తర్వాత ఎట్లుంటుందంటే లోపలికి పోయిన తర్వాత వాళ్ళ బిలాంగింగ్స్ మొత్తం ఉంటాయి కదా, ఫోన్ కానీ లేకపోతే ఈ మామూలుగా మన మంగళసూత్రము, ఇయర్ రింగ్స్ అవి ఇవి ఉంటాయి కదా ఆడోళ్ళకి మగోళ్ళకి. మనకు ఇండియాలో ఏం చేస్తారంటే అంత చెకప్స్ చేస్తారు బుచ్చి దగ్గర, కానీ అట్లా అంత క్రూయల్గా బిహేవ్ చెయ్యరు ఇక్కడ యూకేలో. దే వోంట్ డూ దాట్. ఓన్లీ థింగ్ ఏంటంటే బట్టలు మార్చుకోమని అండ్ ఆ బిలాంగింగ్స్ మొత్తము నువ్వు పోలీసు వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళు ఒక లాకర్లో పెట్టి నీ పేరు ట్యాగ్ వేసి పెడతారనమాట. దాని తర్వాత ఏం చేస్తారంటే నువ్వు బట్టలు చేంజ్ చేసుకోమని చెప్పేసి ఒక యూనిఫామ్ ఇస్తారు నీకు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు పుట్ యు ది బ్యాండ్, అంటే నీకు చేయికి ఒక బ్యాండ్ వేస్తారు. మనకి ఇండియాలో ఒక డ్రెస్కి ఇట్లా నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ ఐ డోంట్ నో, బట్ మామూలుగా ట్యాగ్ వేస్తారని అయితే చెప్పారు. మామూలుగా నేను చేసిన కోర్సులో ఉన్న ప్రకారం మీకు చెప్తున్నాను, ఎందుకంటే నాకు తెలియదు కదా. నేను ఎప్పుడు ఈ జైలు ఇట్లాంటివి మనకు రాలేదు, ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ ది డిగ్నిఫైడ్ ఫ్యామిలీ, ఐ నెవర్ డన్ ఎనీ క్రైమ్, సో ఐ డోంట్ నో. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వాట్ ఎవర్ ఐ లర్న్. ఓకే, అది చేసిన తర్వాత బిలాంగింగ్స్ మొత్తం తీసుకొని ఒక ట్యాగ్ వేస్తారు. వేసిన తర్వాత నిన్ను తీసుకుపోయి మొత్తం చూపిస్తారనమాట బిల్డింగు. ఓకే, ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది, ఇక్కడ అంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే రూల్స్ అప్లైడ్, అంటే ఏమేమి రూల్స్ అప్లై చేస్తారు జైల్ సిస్టంలో అనేది నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, దాని తర్వాత ఏం చేస్తారంటే తీసుకుపోయి వాలంటరీ రికార్డింగ్ చేస్తారు అండర్ ది కాషన్ అని చెప్పిన కదా మీకు. ఒకవేళ అట్లా కూడా వాళ్ళు చెప్పకపోతే మళ్ళీ దే కెన్ డూ ఎనీ టైమ్స్ దే వాంట్, దే కెన్ డూ ది ఇంటర్వ్యూ అండ్ దే కెన్ రికార్డ్ ఇట్. పోలీస్ కెన్ డూ దట్. ఓకే, బట్ పోలీసు వాళ్ళు ఇక్కడ యూకేలో అయితే దే షుడ్ నాట్ హెరాస్ ఆర్ దే షుడ్ నాట్ డూ they can't harm the criminal in any form. If they do that, they are going to be terminated or revoked from their job, and they should not do that. It's illegal in this country. They should not do that. Okay, and they should not put the innocent people into the jail for no reason to organize the crimes, right? Okay, so what they will do is తీసుకుపోయి బిలాంగింగ్స్ అంతా తీసుకుపోయి రూల్స్ చెప్తారనమాట. ఓకే, ఇది క్యాంటీను, ఈ పర్టికులర్ టైంకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఈ పర్టికులర్ టైంకి లంచ్ ఉంటుంది, ఈ పర్టికులర్ టైంకి ఇది ఉంటుంది అని మొత్తం చూపిస్తారు. చూపించిన తర్వాత ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు టేక్ ది ఇన్ఫర్మేషన్, అంటే నువ్వు ఫిల్ చేసేంత వరకు నువ్వు ఫిల్ చేస్తావు. ఒక ఫామ్ ఇస్తారనమాట, హెల్త్ ఫాము. ఆ హెల్త్ ఫామ్లో నువ్వు ఫిల్ చేసే మొత్తం నువ్వు ఫిల్ చేయాలన్నమాట. యూ హ్యావ్ టు ఫిల్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. అండ్ మామూలుగా అంత ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు చూస్తారనమాట. అంతకుముందు ఏమైనా క్రిమినల్ కన్విక్షన్స్ ఉన్నాయా, అంతకుముందు జైలుకి పోయిండా లేదా, ఏమన్నా అంటే ఆల్కహాల్ ఆర్ ఎనీ సబ్స్టెన్స్ అబ్యూజ్ ఉందా లేదా,
అండ్ వాళ్ళకు ఆల్కహాల్ కంటెంట్ మీకు చెప్పిన కదా 14 యూనిట్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదని పర్ వీక్ ఆల్కహాల్. అంతకంటే ఎక్కువ తీసుకుంటారా లేదా, ఏమైనా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా, అండ్ ఎందుకంటే దాన్ని బట్టే వాళ్ళ అగ్రెషన్ లెవెల్స్ అనేది హై అవుతాయి అన్నమాట. సో దట్స్ వై దే విల్ చెక్ ఎవ్రీథింగ్. ఒకవేళ వాళ్ళకి డ్రగ్స్ ఏమైనా తీసుకుర్రా అంతకుముందు, డ్రగ్స్ మొత్తం ఇంకా మీకు చెప్పిన కదా ఎల్ఎస్డి అని మా ఇవన్నీ సో మెనీ డ్రగ్స్ ఉంటాయి మీకు చెప్పిన కదా, ఇక కొకేన్ అని, హెరాయిన్ అని, ఈ మెథనాల్ అని ఇవన్నీ ఉంటాయి. ఇక అవన్నీ వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ దే హ్యావ్ టేకెన్ బిఫోర్, అండ్ వాళ్ళు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, అంతకుముందు ఎప్పుడన్నా హాస్పిటల్కి పోయినరా, అంతకుముందు ఎప్పుడన్నా జైల్లో పెట్టిరా లేదా, ఎవ్రీథింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు టేక్ ది రిస్క్ అసెస్మెంట్ అనమాట పర్సన్ నుంచి. రిస్క్ అసెస్మెంట్ తీసుకున్నాక ఒకవేళ నీకు ఫ్యామిలీ ఉందా లేదా, ఒకవేళ ఫ్యామిలీ ఉంటే ఫ్యూచర్లో నీకెవరైనా బెయిల్ ఇస్తారా లేదా, నీకెవరైనా హ్యావ్ యూ గాట్ ఎనీ సొలిసిటర్ ఆర్ నాట్ appointed for you, or if you are not working, before we are going to arrest you and we are going to provide the free lawyer for you, and government is going to provide the free lawyer under the legal aid anamata. Okay, even though if the legal aid రాకపోతే MP can provide the free barrister. Okay, అది అట్లా వర్కౌట్ అవుతుంది అనమాట. సో దే విల్ ప్రొవైడ్ ది ఫ్రీ లాయర్ ఫర్ యూ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎర్నింగ్ ది మనీ, ఆర్ డజంట్ మ్యాటర్. సో దే షుడ్ ప్రొవైడ్ ది లాయర్ ఫర్ యూ. ఒకవేళ నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యూచర్లో ఎవరన్నా నీకు హెల్ప్ చేస్తారా, అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా అరెస్ట్ చేసిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు టేక్ ఆల్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఫైనాన్సెస్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి నీకు, మొత్తం ఎవ్రీథింగ్ నీ ఇంట్లోకి వచ్చి మొత్తం రైడ్ చేస్తారనమాట. పోలీస్ కెన్ రైడ్ ఇన్ టు యువర్ హౌస్ అండ్ దే విల్ గెట్ ది సెర్చ్ వారెంట్ అండ్ దే విల్ టేక్ ఆల్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. everything is going to be seized completely and you should not touch that until you get released. Okay, దాని తర్వాత ఏమవుతుందంటే ప్రాసెస్, పోలీస్ ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ టేక్ ది రిస్క్ అసెస్మెంట్ తీసుకునేటప్పుడు దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ది పర్సన్ దట్ నీకు ఫ్యూచర్లో నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా నీకు బెయిల్ ఆర్డర్ వేసి నిన్ను బయటికి పోగలుగుతారా, నువ్వు ఫ్యూచర్లో నువ్వు రిలీజ్ అయిన తర్వాత నీకు పెరోల్ బోర్డుకు అప్లికేషన్ పెట్టుకుంటానికి నీ దగ్గర లాయర్ ఉన్నాడా లేదా. ఇఫ్ యూ గాట్ ఎ లాయర్, వాట్ ఈస్ ది నేమ్ అండ్ వాట్ ఈస్ ది సొలిసిటర్ ఫర్మ్ అంటారు. ఫర్మ్ అంటే అది వాళ్ళ కంపెనీ పేరు అనమాట. సొలిసిటర్ ఫర్మ్ నేమ్ ఏంటి, అండ్ హూ ఈజ్ ది సొలిసిటర్ ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ అపాన్ యూ, అండ్ నువ్వు ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావు, అండ్ దాన్ని బట్టి దే ఆర్ గోయింగ్ టు call that lawyer and they are going to provide that. If you don't have any lawyer, they are going to provide, ante government is going to provide the lawyer for you. Okay, సో అట్లా పనిచేస్తుంది అనమాట. అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే నిన్ను తీసుకుపోయి మేక్ ష్యూర్ యువర్ హెల్త్ ఈజ్ ఓకే, డిడ్ యూ ఈట్ ప్రాపర్లీ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. ఒకవేళ నువ్వు తినకపోతే తీసుకుపోయి నీకు ఏదైనా తినిపించి దాని తర్వాత అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల నొక్కుతారనమాట. అట్లా అంతే ఇక్కడ సిస్టమేటిక్గా ఉంటుంది, ఇక్కడ ఇండియాలాగా ఉండదు. ఓకే, దాని తర్వాత ఏమవుతుందంటే రూల్స్ ఏమేమి అప్లై అవుతుంది, ఒకవేళ అప్లై చేయకపోతే దే ఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అనమాట జైల్ లోపల. సో ఏమేమి తీసుకుంటారంటే క్యూస్ కంపల్సరీ ఫాలో కావాలండి. ఫస్ట్ థింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ కానీ నీకు స్నానం చేసేటప్పుడు కానీ ఏంటంటే ఒక 3-4 బాత్రూమ్స్ ఉంటాయి, షవర్స్. ఒకవేళ అన్ని ఫుల్ అయినాయి అనుకో, యూ నీడ్ టు బీ ఇన్ ది క్యూ అంటిల్ ది అదర్ పర్సన్ కమ్ అవుట్, దెన్ యూ కెన్ గో. ఏంటంటే జస్ట్ నార్మల్గా ఈ జనరల్ ఒక ఉంటాయి కొంతమందికి లైక్ బంక్ బెడ్స్ ఇస్తారనమాట. బంక్ బెడ్స్ అంటే మీకు తెలుసు కదా, ఒక బెడ్ మీద ఇంకో బెడ్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ యూ డోంట్ గెట్ లైక్ ప్రాపర్ బెడ్ ఫర్ యూ, సపరేట్గా ఒక్కళ్ళని పెట్టరు, 2-3 ఉంటారు, ఒక్కొక్కసారి 4 ఉంటారు ఒక రూమ్లో. సో మోస్ట్లీ ఇక్కడ యూకేలో 2 కంటే ఎక్కువ పెట్టరు, ఎందుకంటే కొట్టుకుంటారని మామూలుగా 2 కంటే ఎక్కువ పెట్టరు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళను మాత్రం సైకోపాత్స్ మాత్రం డెఫినెట్లీ దే కెన్ ఓన్లీ పుట్ 1 person ఇన్ ది రూమ్, నాట్ 2 or 3.
ఓకే. అట్లాంటి వాటిల్లో పెడతారు. కంపల్సరీ నువ్వు క్యూ ఫాలో కావాలి. బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, స్నానం చేస్తానికి గానీ, ఎనీథింగ్ ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడటానికి గానీ, ఎనీథింగ్ యూ హ్యావ్ టు ఫాలో ది క్యూ. సపోజ్ ఒకవేళ 4 టాయిలెట్స్ ఉన్నాయనుకుందాము. 4 షవర్స్ ఉన్నాయి, 4 బాత్రూమ్‌లు ఉన్నాయి, 4 ఫోన్ కాల్లు చేయడానికి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మాట్లాడడానికి ఫోన్లో ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయనుకుందాము. అవన్నీ ఫిల్అప్ అయితే నువ్వు కంపల్సరీ క్యూలో నిలబడాల్సి వస్తుంది. సో ఒకవేళ నువ్వు క్యూ బంక్ చేసి ఓకే వేరే వెనక ఉన్నతో చేసి ముందు ఊరికి అట్లా చేసినావు అనుకో, అండ్ చేసేసి ఒకవేళ ప్లేట్ చేతిలో పట్టుకొని ఒకవేళ ఎవడన్నా నీకు అనుకుంటే సైకోపాత్స్ విల్ డూ దాట్. దే విల్ డూ ది క్రిమినల్ కండక్ట్స్. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. అండ్ వాళ్ళు వేసి ఈ ప్లేట్ తీసుకొని అక్కడ ముఖం మీద కొడతారు వాళ్ళు. దే విల్ డూ దాట్. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే సో పోలీసులు తీసుకుపోయి జైలు వేస్తారు అండ్ యూ వోంట్ ఈవెన్ గెట్ ది బ్రేక్ఫాస్ట్. సో ఆ రూల్స్ అనేది ఫాలో కావాలి కంపల్సరీ. క్యూ అనేది కంపల్సరీ ఫాలో కావాలి. సెకండ్ థింగ్, రూమ్లో ఏం చేస్తారంటే నువ్వు ఎవరన్నా ఐ డోంట్ నో అబౌట్ ది నార్మల్ పీపుల్కి మామూలుగా ఒక టేబుల్ ఉంటుంది మధ్యన, అటు ఇటు చైర్ వేస్తారు. ఒక చైర్లో నువ్వు కూర్చుంటే అదర్ చైర్ నీ ఎదురుంగా చైర్లో ఒక పర్సన్ నీ ఫ్యామిలీ మెంబర్ కూర్చుంటారు. నార్మల్ మాట్లాడితే అయిపోతుంది. అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ నిలబడతారు ప్రతి ఒక్క చైరు అండ్ ప్రతి ఒక్క దగ్గర. అండ్ ఒక 4-5 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఒక్క రూమ్లో 3-4 తప్పితే ఎక్కువ పెట్టరు. ఓకే, నార్మల్ పీపుల్కి. అదే సైకోపాత్స్కి అయితే ఏమవుతుందంటే వాళ్ళకి మామూలుగా ఏమంటారంటే ఒక గ్లాస్ ఉంటుందండి మధ్యన, గ్లాస్ డివైడర్ లాగా ఉంటుంది. ఇటు సైడ్ నువ్వు కూర్చుంటావు, అటు సైడు నీ ఫ్యామిలీ మెంబర్ కూర్చుంటాడు. సో ఇట్స్ అ బ్యారియర్ అనమాట గ్లాస్, బట్ స్టిల్ యూ కెన్ హియర్ ఇట్. అయితే ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ ఒక ఫోన్ పెడతారు, నీ సైడ్ ఒక ఫోన్ పెడతారు, వాళ్ళ సైడ్ ఒక ఫోన్ పెడతారు. సో యూ హ్యావ్ టు ఆన్సర్ ది ఫోన్ కాల్. ఓకే, నాట్ లైక్ నార్మల్గా మాట్లాడటానికి ఛాన్స్ ఉండదు అనమాట నీకు. సో అట్లాంటప్పుడు ఆ బ్యారియర్ని ఏమైనా కోపంతో దాన్ని గుద్దినా ఏదన్నా చేసినా, అది కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ స్టీమ్ వస్తుంది నీ నోట్ల నుంచి. ఆ స్టీమ్ వచ్చినప్పుడు అట్లాంటి ఏంటంటే పోలీసు వాళ్ళు చూసి పికప్ చేసుకుంటారు. ఓ వీడు కోపం మీద ఉన్నారు అట్లా. ఒకవేళ డోర్ని బ్యాంగ్ చేసినా అట్లాంటివి ఏమైనా చేసినా కానీ ఇంకా పర్మిషన్ ఇయ్యరు అనమాట మనం మాట్లాడటానికి. అండ్ నార్మల్గానైతే 3 రోజులకు ఒకసారి చేస్తారంట. యూకే సిస్టమ్ ప్రకారం అయితే 3 డేస్కి ఒకసారి ఇస్తారంట. ఒక 5 to 10 minutes ఇస్తారంట, డిపెండ్ ఆన్ ది పర్సను. అండ్ అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి ఛాన్స్ ఉండదంట. ఒకవేళ నువ్వు అట్లాంటి అటాక్స్ చేసి నువ్వు ప్రాపర్గా రూల్స్ ఫాలో కాకుండా పిచ్చిగా బిహేవ్ చేస్తే మాత్రం ఆ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కాంటాక్ట్ అనేది తగ్గిస్తారనమాట, రెడ్యూస్ చేస్తారు. ఆర్ యూఆర్ నాట్ గోయింగ్ టు టాక్ టు దెమ్ ఎట్ ఆల్. ఓకే, అదొకటి రూల్. సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంటంటే జైల్లో పని చేపిస్తారు కదా, పని చేసేటప్పుడు ఒకళ్ళు పక్కన ఉన్నతోటి బతకాలను పెట్టుకుంటా సొల్లు వాగుడు వాగకుండా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. యూ షుడ్ నాట్ టాక్ టు ది అదర్ పర్సన్ వైల్స్ యూఆర్ వర్కింగ్ విత్ ఇన్ ది కోర్ట్ అండ్ విత్ ఇన్ ది జైల్ సిస్టమ్. జైల్లో నువ్వు చేయడానికి ఛాన్స్ ఉండదు. అండ్ తప్పించుకుంటానికి పోతానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మొత్తం ఇట్లా ఈ సిల్వర్ బైండింగ్ వైర్స్ కట్టేసి దానికి స్పైక్స్ ఉంటాయి. సో ఈవెన్ దో ఇఫ్ యూ గో, సీసీటీవీ కెమెరాలు ఉన్నా యూ కాంట్ ఎస్కేప్ బికాజ్ దే ఆర్ గోయింగ్ టు కుచ్చుకుంటాయి నీకు. సో థాన్స్ లాగుంటాయి అన్నమాట. సో కాబట్టి యూ కాంట్ ఎస్కేప్. అండ్ ఈ మామూలుగా పోలీస్ స్టేషన్లో నేను పోయిన 2-3 సార్లు చూస్తాను. మామూలుగా ఈ బస్సులలో పట్టుకుంటా కదా, చూస్తా కదా, మస్తు హైట్ ఉంటాయి. ఎంత హైట్ ఉంటాయో గోడలు, చాలా హైట్ కడతారు. అండ్ ఎందుకంటే మా హస్బెండ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు పోలీసు. సో ఆయన చూపించిండు ఒకసారి పోలీస్ స్టేషన్ లోపల ఎట్లుంటుంది అంతా, కాబట్టి నాకు తెలుసు ఎట్లుంటుందో. సో నేను చూసినాను. అండ్ అదొకటి. అండ్ అట్లాంటప్పుడు ఎవరితో మాట్లాడితే మాత్రం దే కెన్ డూ వాట్ ఎవర్ దే లైక్. అండ్ ఇల్లీగల్గా సిగరెట్లు అట్లాంటివి మామూలుగా వాళ్ళు కొనుక్కొని షాపులలో వేరేటోళ్ళకి అమ్ముడు అట్లాంటివి చేసి పిచ్చి వేషాలు వేస్తారు. అట్లా చేస్తే మాత్రం పట్టుబడితే మాత్రం పోలీసు వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఎక్స్టెండ్ చేస్తారనమాట వాళ్ళ సెంటెన్స్. ఓకే, దే షుడ్ నాట్ డూ దాట్.
కంపల్సరీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి దే హ్యావ్ టు గో ఫర్ ది సెమినార్స్, దే హ్యావ్ టు అటెండ్ ది సెమినార్స్. ఒకవేళ ఈ బ్లాక్ చేసిన అనుకోండి సెంటెన్స్ అన్న ఇంక్రీజ్ చేస్తారు అండ్ ఇట్స్ థ్రెట్ అనమాట. సో యూ షుడ్ నాట్ డూ దట్. అండ్ ఒకసారి వార్నింగ్ ఇస్తారు, ఇంకోసారి చేస్తే మాత్రం వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ సెంటెన్స్ అని చెప్తారనమాట. సో దట్స్ అప్ టు యూ చూజ్ యువర్ సెల్ఫ్. అదొకటి. ఫోర్త్ థింగ్ అది. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే మామూలుగా సైకియాట్రిస్టులు ఆర్ సైకాలజిస్టులు వస్తారు, వచ్చి రీసెర్చ్ పర్పస్లో పోతారు అనమాట. నేను ఫస్ట్ చేద్దాం అనుకున్నది రీసెర్చ్ సైకాలజీ. ఐ థాట్ నో ఐ కాంట్ డూ ఇట్, దట్స్ సో క్రియల్. సో అట్లాంటి వాళ్ళ మీద ఏంటంటే ఒకవేళ ఆడవాళ్ళు ఉంటే సెక్షువల్ అటాక్స్ చేయడము, మగవాళ్ళు ఎవరన్నా పోతే ఇట్లా మీద పడి అటాక్ చేయడం అట్లాంటివి చేస్తే మాత్రం దే ఆర్ గోయింగ్ టు టేక్ ఏ యాక్షన్ అనమాట. వాళ్ళని యూనో ఈ డార్క్ రూమ్లో పెట్టేస్తారనమాట వాళ్ళని, ఇఫ్ దే డూ ది అటాక్స్ ఆన్ ఎనీబడి ఎల్స్. కాబట్టి వాళ్ళకి తిండి కూడా సరిగ్గా పెట్టరు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్రియల్ if they do that. So they should not attack on them. అండ్ సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు మెడికేషన్ ఇచ్చినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ సైకోపాత్స్ ఎట్లుంటారంటే, ఓ నో ఐ డోంట్ డూ ఎనీ మిస్టేక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిసీజ్, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్, యూ అంటారు. సో దే డోంట్ యాక్సెప్ట్ బికాస్ ఆఫ్ ది ఈగో, దే డోంట్ యాక్సెప్ట్ దేర్ ఇల్నెస్ ఈవెన్ దో దే గాట్ even though they are going to diagnosis via we will called PPL checklist అంటారు అనమాట. PPL చెక్లిస్ట్లో ఉంటే మాత్రం వాయిలెంట్ బిహేవియర్ ఉంటే సో దే ఆర్ గోయింగ్ టు డూ ది MRI స్కాన్ అదంతా, వాటికి యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. ఒకవేళ మెడికేషన్ ఇచ్చినా కానీ దే వోంట్ టేక్ ఇట్. సో అట్లాంటప్పుడు ది సైకియాట్రిస్ట్ దే హ్యావ్ టు డూ ది forcible injections and all of that, because if they can't take it, their aggression levels will increase, they don't decrease. So it's going to be a problem. Kabatti it's not easy. So they have to follow that, and if they don't follow, they have to face the consequences. Adi. ఆర్ ఇంకోటి ఏంటంటే నైఫ్స్ అండ్ మామూలుగా ఫోర్క్లు ఇట్లాంటివి ఉంటాయి కదా కిచెన్లో, అవన్నీ తీసుకుపోయి లాక్ చేస్తారనమాట వాళ్ళు ఇమీడియట్గా. చెఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వండంగానే ఇమీడియట్గా లోపల పెట్టాలి అండ్ వాళ్ళను ఎలో చేయరనమాట. మొత్తం వాళ్ళ డోర్ కూడా, కిచెన్ డోర్ కూడా కంప్లీట్గా లాక్ ఉంటుంది. అంటే డిజిటల్ సిస్టమ్ ఉంటుంది. నువ్వు కంపల్సరీ వర్క్లో పనిచేసే వాళ్ళు పోలీసు వాళ్ళు తప్పితే మిగతా ఎవరిని ఎలో చేయరనమాట కిచెన్లకి. ఎందుకంటే వాళ్ళకి నైఫ్స్ అవి ఉంటే ఎవరి మీద అటాక్ చేసి చంపుతారని వాళ్ళని అటాక్ చేయరు. అవన్నీ తీసుకుపోయి మళ్ళీ వంట అయిపోయిన తర్వాత అది తీసుకుపోయి కబోర్డ్లో లాక్లలో పెట్టేసి మొత్తం లాక్ చేయాలి. అండ్ వాళ్ళకి ఇవ్వడం కూడా ప్లాస్టిక్ రేజర్స్ ఇస్తారనమాట. ఇట్స్ నాట్ లైక్ వెరీ వెరీ షార్ప్ రేజర్స్ ఇయ్యరు, డిస్పోజబుల్వి ఏదో ఈ మొండి ఇస్తారనమాట ఈ గడ్డము ఇవన్నీ చేసుకుంటానికి. ఎందుకంటే వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటారని వాళ్ళకి ఇయ్యరనమాట అట్లాంటివి. ఓకే, అదొకటి రూల్స్ ఏమేమి ఫాలో అవుతాయి అని. వాళ్ళు ఒకవేళ పోయిన తర్వాత ప్రిజన్ సెంటెన్స్ వేస్తారు కదా, వాళ్ళు ఎట్లా బయటికి రావాలి అంటే ఫస్ట్ ఏమో బెయిల్ ఆర్డరు, అన్ని ఎసెట్స్ మొత్తము సీజ్ చేస్తారు. సో దే డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. దట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నీకు ఎవరన్నా తెలిసిన ఈ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఉంటారు కదా తెలిసిన వాళ్ళు మాత్రమే నీకు బెయిల్ ఆర్డర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మామూలుగానైతే యూకేలా హర్డ్ ఆఫ్ ఇట్ డిపెండ్ ఆన్ ది క్రైమ్ 5,000 to 15,000 pounds అంట. అంటే అరౌండ్ 5 lakhs నుంచి 15 lakhs దాకా ఖర్చు అవుతుందంట బెయిల్ ఆర్డర్కి అన్నారు. మరి ఐఎమ్ నాట్ షూర్, ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్, బట్ అదొకటి. అండ్ బెయిల్ ఆర్డర్ ఇస్తే కంపల్సరీ శాంక్షన్ చేయాలని లేదు. ఒకవేళ నీకు దేర్ ఇస్ సో మచ్ కరప్షన్ గోయింగ్ ఆన్, సో దే కెన్ డూ ఎనీథింగ్. సో ఇట్ మైట్ బి హ్యాపెన్. సో బెయిల్ ఆర్డర్ ద్వారా బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ నీకు పెరోల్ మీద బయటికి రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ యూ హ్యావ్ టు మేక్ ది అప్లికేషన్ అండ్ యూ నీడ్ టు పుట్ ది డిఫెన్స్ క్రిమినల్ డిఫెన్స్ సొలిసిటర్ని పెట్టుకొని వాళ్ళకి
పేరోల్ బోర్డ్కి నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. అప్లికేషన్ కంపల్సరీ పెట్టుకున్న తర్వాతనే వాళ్ళు శాంక్షన్ చేస్తారా చేయరా అనేది డిపెండ్ ఆన్ ది జ్యూరీ. దే విల్ డిసైడ్. And once they want to make a judgment or custodial order or anything like that, they're all sitting like a groups, and it will go to the chief jury. Chief jury is the one of the head of the department anamata, and the chief police officers, all of them sitting together and decide anamata. It's not like ఏదో ఈజీ థింగ్ కాదు, ఉట్టినే ఏదో ఏదాలే ఈ మనిషిని తీసుకపోయి ఇన్ని రోజుల లోపల పెడదాం అట్లా ఉండదు అనమాట. సో ఇట్స్ అ ప్రాపర్గా సిస్టమేటిక్ వే ఉంటుంది. ఓకే, అదొకటి. థర్డ్ థింగు, కంపల్సరీ శాంక్షన్ చేయాలని లేదు. దట్స్ అప్ టు దెమ్, డిపెండ్స్. ఒకవేళ ఎవిడెన్స్ ఉన్నా ఇట్ వోంట్ మ్యాచ్ అప్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, దే డిడ్ ది మిస్టేక్, దే షుడ్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్, దట్స్ ఇట్. అండ్ అదర్ థింగ్ ఏంటంటే రెమిషన్ మీద, అంటే నార్మల్గా ఎప్పుడన్నా నువ్వు పద్ధతిగా ఉండి ఎవరిని కొట్టకుండా ఎటువంటి క్రైమ్ చేయకుండా యు ఆర్ ఆనెస్ట్ విత్ ఎవ్రీ వన్ అండ్ యూ డిడ్ంట్ డూ ఎనీ మిస్టేక్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, అండ్ నీకు మామూలుగా 6 years సెంటెన్స్ ఇచ్చిరనుకో, సో 3 yearsకే నువ్వు బయటకు వస్తావు అనమాట. హాఫ్ ఆఫ్ ది టైమ్ యూ హ్యావ్ గాట్ ది సెంటెన్స్, నాట్ లైక్ ఫుల్ టర్మ్ యూ డోంట్ నీడ్ టు ఫేస్ అనమాట. సో అది సంగతి. సో దాని మీద బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అదండి ఈ క్రిమినల్ సైకాలజీ గురించి. అండ్ మీకు మామూలుగా చెప్పడం కోసం చెప్తున్నా, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే దట్స్ అప్ టు యూ. ఓకే, జస్ట్ మీకు అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఎందుకంటే ఈ మధ్య క్రైమ్స్ చాలా అవుతున్నాయి, అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లైక్ చాలా మందికి తెలీదు. 99% ఆఫ్ ది పీపుల్ డజంట్ నో all of this information that I have got plenty of knowledge. I'm going to share about the మామూలుగా అంటే డివోర్స్ కేసులలో ఎట్లుంటుంది, లా ప్రకారం ఏది కరెక్టు ఏది తప్పు, అండ్ పిల్లల విషయంలో చైల్డ్ కస్టడీ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ కూడా నేను మళ్ళీ ఇంకో 2 వీడియోలు పెడతాను. అండ్ దట్స్ ఇట్ బేసికలీ. అండ్ అదర్ థింగ్ is also I'm going to tell the people that I know that some people are trying to cause the problem to my YouTube channel. If you are thinking that if you are going to block me with YouTube, do you think I am silly, and do you think I don't have a lawyer? Huh? Do you think I don't have a I did not put the disclaimer on my YouTube channel? And other things also, I have got my own private detective. Anytime if I want it, I can appoint them. If I want it, I can call the computer engineer to fix the problem. It's not a big deal. Because if you're a psycho, if you're mentally sick, if you can't tolerate that, my success, that is the reason why I'm not taking any action. నేను తీసుకోదలుచుకుంటే ఐ కెన్ టేక్ ది కంప్లైంట్, ఐ కెన్ టేక్ ది యాక్షన్ రైట్ నౌ. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. యూట్యూబ్ ఈజ్ నాట్ ఓన్లీ ది సోర్స్ ఐ హ్యావ్ got loads of sources. If I want, I can put the lawyer now to send the legal notice. It's not a big deal. సో పిచ్చి వేషాలు వేయవాకండి నాతోటి, తింగరేషాలు వేయవాకండి. నీకు ఏదన్నా ధైర్యం ఉంటే నా కళ్ళ ముందుకు రా, నాతో ఫైట్ చేయి, నాతో వార్ చేయి. ఐఎమ్ రెడీ ఫర్ దాట్. బట్ పిచ్చకుండా వేషాలు కనుక నేను చేసిన ముట్టి వల్ల కొడతాను లాంటి కొడక. ఓకే అండి, బాయ్.